పర్లేదు, నేను లూజ్ అయిపోయింది. ఏం పర్లేదు, ఏం పర్లేదు. మా అత్తగారు మా మామగారు తయారు చేస్తే పెడతారా? ఇది మామగారు పెట్టిందా ఉంగరం? ఇది అత్తవారిది. ఆలు పెట్టింది. అది నేను కొన్నాను. అవునా? ఆలు పెట్టింది మొన్న. ఏం లేదు ఉంగరం. మా బాబు. వెరీ గుడ్. అయితే కనకమహాలక్ష్మి నీదే ఒకసారి ఒక బొట్టు పెడుతున్నారు అత్తయ్య గారు బొట్టు పెడుతున్నారు. నువ్వు అలా లైన్లో ఉండాలా, మాట్లాడు, వింటున్నారు. అదే నువ్వు పెద్దమ్మగా నువ్వే ముందు ఇచ్చావు వేసేసాక. చెప్పు ఇప్పుడు. తర్వాత సిరిచన పంపించాడు. ఇప్పుడు చెప్పి. వెలిగించండి ఆ దీపం దగ్గరది. బిర్యానీ పెద్ద ఇలాంటి వదిలేసి ఇంకా కొయ్యండి వస్తారండి. సాంబార్ ఇందులో వేసి మరబడేద్దాం. దాని నిండా వేసి దీంట్లో వెయ్యి మరబడ. ఇలా వచ్చాను పచ్చడిగా ఉన్నాయి. అత్తగారు బిగ్ బాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. దగ్గరికి వెళ్ళాలి మరి మీరు కొంచెం. గలగని అంకమ్మా. అది హ్యాపీ బర్త్డే టు యు. ఆస్కర్ జన్మదిన్ ముబారక్. తెలుగులో చెప్పలేదు మీరు. పుట్టినరోజు శుభాకాంక్షలు సారు. చిన్నత్త ఎన్ని సెకండ్స్ లెక్కది సెకండ్స్. హ్యాపీ బర్త్డే అండి. ఓకే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే తాతయ్య. Many happy returns of the day, Pradhan Garu. Wishing you a very happy, healthy and prosperous year ahead. You. Happy birthday, Mavi Garu. Many happy returns of the day. Happy birthday to you. Claps. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Tataya. Happy birthday to you. Claps. Clap. Wish you a diamond jubilee birthday wishes, Pradhan Garu. We are also grateful to having in our lives Mavi Garu. And thanks for your inputs for the past 75 years for the entire family. And once again, many more happy returns of the day. Many more happy returns of the day, Pradhan Garu. జన్మదిన శుభాకాంక్షలు మావయ్య గారు. Happy 75th birthday, Mavi Garu. పుట్టినరోజు శుభాకాంక్షలు అల్లుడు గారు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని భగవంతుని వేడుకుంటున్నాను. తాతగారు హ్యాపీ బర్త్డే. Many more happy returns of the day, Tatagaru. విష్ హ్యాపీ బర్త్డే బాబు గారు. నాన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మేమందరం కూడా ఆశిస్తున్నాం. హ్యాపీ బర్త్డే తాతయ్య గారు. Happy birthday, Tati Garu. You are the team leader of our family. Be happy. హ్యాపీ బర్త్డే పెదనాన్న గారు. హ్యాపీ బర్త్డే పెద్దతి గారు. పుట్టినరోజు శుభాకాంక్షలు పెదనాన్న గారు. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. ప్రతి సంవత్సరం పుట్టినరోజు ఇలా చేసుకోవాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే మావి గారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే పెద్దనాన్న గారు. బాగుంది వెళ్ళి.
ఓకే విష్ చేయండి, చెప్పండి రా. బ్లెస్సింగ్స్ తీసుకోండి, బ్లెస్సింగ్స్ తీసుకోండి. తీసుకో శైలు, చెప్పండిగా, చెప్తున్నారుగా. అత్తగారు తీపి ఎక్కువ ఉందా? హ్యాపీ బర్త్డే మై డియర్ మావి గారు, హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే ఇచ్చారు కదా బ్లెస్సింగ్స్. నువ్వు కూడా వెళ్ళిపో, మామూలుగా వెళ్ళిపో. బ్లెస్సింగ్స్ తీసుకో. బ్లెస్సింగ్స్ తీసుకో. అవి నువ్వు వెళ్ళిపోరా. రారు నీకు ఎవరైనా ఉన్నారా అబ్బాయి లెక్కలేసేస్తున్నాను, తెలిసిపోయినట్టుంది పాడు అనుకోదు. నాకు శుభాలు చెప్తాను చెప్పాలి, అది నాకు అందరికి ఇలాగా ఆదర్శంగా ఉండాలి, మిమ్మల్ని చూసుకొని ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉంటే మీ అందరికి మీరు బాగోవాలి, మీరు బాగుంటే బాగుంటాయి, ఎవరు బాగుంటే మొదలు బాగుంటాయి. ఏ చిన్న ప్రతి పైసా నా లెక్క చెప్పాలి చెప్తున్నాను. చిన్న సాయంకాలం మా అమ్మ కూతురు మాత్రమే డాక్టర్ అనుశాస్త్రి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. ఈ విలాగంతా మా మాయ గారి బర్త్డే నిన్న అయ్యిందండి. 75 years అనమాట, ప్లాటినం జూబ్లీ. ఆ బర్త్డేకి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాం. అలా మార్నింగ్ అండి ఇదంతా మా మాయ గారి బర్త్డే ఉదయం అన్నమాట. ఇది అక్కడ మా పాతిని దగ్గర అసలు యాక్చువల్గా అన్నిటి మా ఇంటి దగ్గర చేద్దాం అనుకున్నాం, కానీ కొంచెం కంజెస్టెడ్గా ఉంటుందని చెప్పి పాతిని దగ్గర అయితే అందరూ ఉంటారు, చాలా చక్కగా ఉంటుందని చెప్పి గాజువాక దగ్గరే అరేంజ్ చేసుకున్నామండి మేము. అక్కడ అనమాట ఉదయం లేచిన తర్వాత పంచి ఎంతకి కట్టనన్నారు, నేను అసలు ఒప్పుకోలేదనమాట. అప్పుడు పంచది మా అత్తయ్య గారు కట్టారు. అలా పంచది కట్టుకొని గుడికి వెళ్ళారు. శివాలయం ఆ పక్కనే ఉంటుందండి, శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారనమాట. ఈ వ్లాగ్ ఇంకా ఒక 3 వ్లాగులు ఉంటాయండి. మా అయ్యగారిని మా అత్తగారిని ఇంటర్వ్యూ చేసిన వ్లాగ్ కూడా ఉంటుంది, అది కూడా చూడండి. అలాగే ఈవినింగ్ మేము పార్టీ సెలబ్రేట్ చేసుకున్నాము మేడ మీద, అది కూడా ఉంటుంది. ఇదంతా మార్నింగ్ సెషన్ అనమాట. మేమే వంటలు చేసుకున్నాం, ఎందుకంటే 40 మెంబర్స్ అనమాట. అందుకని అందరం కలిసి మా చిన్నత్తలు మేము, మా అత్తయ్య గారు చాలా టైర్డ్ అయిపోయారండి నిజంగా. అసలు ఈ వయసులో కూడా అలాగే చేస్తున్నారు బాగానే. అలా అందరం కలిసి వంటలు అవి చేసుకొని భోజనాలు అవన్నీ చేసామండి బాగానే. ప్రతిరోజు ఉండగా ప్రతిరోజు పండగే అదనమాట. ఆ పాటలన్నీ గుర్తొస్తుంటే ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు. ఇదిగోండి ఇక్కడ వంటలు అవన్నీ చేస్తాం. మా అత్తగారు వంటలు సూపర్ చేస్తారండి నిజంగా. అందరూ మా చిన్నత్తలు ఒక్కొక్క దాంట్లో స్పెషలిస్టులు అనమాట. అలా వంటలు అవన్నీ చేసుకున్నాము. చేసేసుకొని అక్కడే మా వరండాలోనే భోజనం చేస్తాం అనమాట. ఈసారి ఎలా చేసామంటే అందరూ ఎప్పుడు హాల్లో ఇలా కూర్చొని వడ్డించి తినేవాళ్ళం, కానీ ఈసారి అలా కాదు, సెల్ఫ్ సర్వీస్ అనమాట. అక్కడ టేబుల్ మీద అన్ని ఐటమ్స్ పెట్టేసాం. ఎవరి మట్టు వాళ్ళే ప్లేట్లు తీసుకొచ్చి వాళ్ళు వడ్డించుకొని తినడం అనమాట. అసలు పని కూడా ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఎవరు కింద కూర్చోలేకపోతున్నాం కదా, అందుకని చైర్లోకి తెచ్చుకొని ఎవరి మట్టుకు వాళ్ళు చక్కగా తినేసారనమాట. అలా అయిపోయిందండి మార్నింగ్ అంతా. సూపర్గా అయిపోయింది. అక్కడ ఇంకా ఈవినింగ్ రాలేని వాళ్ళు మార్నింగే వచ్చారు కొందరు. వచ్చి చూసుకొని, అంటే మా తాతయ్య ఫ్యామిలీ ఓన్లీ మా మాయగారు వాళ్ళ నాన్నగారి ఫ్యామిలీ మాత్రమే అనమాట వచ్చి అలా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఇదిగోండి ఇలాగనమాట. ఇలా ఎవరి మట్టు కాలే వడ్డించేసుకొని తినేయాలి అనమాట. ఇంకా తర్వాత వ్లాగ్స్ కూడా మీకు అదిరిపోతాయి, అవి కూడా మిస్ అవ్వకుండా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతాయి నిజంగా. ఇప్పుడు ఫ్యామిలీలు ఇలా ఉంటే చాలా బాగుంటుంది. అంటే రోజు ఎలా కలుసుకోలేము, కానీ ఇలా ఫంక్షన్లు అప్పుడైనా
పండగలైనా సరే కలిసి మెలిసి చేసుకోవాలండి. ఒక సంక్రాంతి పండగ డెఫినెట్గా ఇంకా ఆ రోజు రావాలి, మనకి ఎన్ని పనులు ఉన్నా అనుకొని మనం కలుసుకుంటూ ఉండాలి. అలా మా మాయగారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నామండి. మా మాయగారికి కూడా దేవుడు ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని నేను కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.